నేను అంతకుముందు ఎమ్మెల్యేను. ఆనాడు బ్రహ్మాండంగా నేను, మా మంత్రి గారు జానారెడ్డి గారు, మా కోమటిరెడ్డి గారు ఇద్దరు ఆ రోజు మంత్రులు. ఆ రోజు నేను చేసిన రోడ్లు మళ్ళీ 10 సంవత్సరాల్లో ఇవాళ ఒక్క రోడ్ వేయలేదు. గ్రామాల్లో తిరిగితే నేను తల వంచుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చేతులు జోడెత్తున్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ మరి పట్టణానికి వచ్చినారు మీరు. మున్సిపాలిటీ పట్టణంలో మరి సుమారుగా ఒక 50 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లని మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఆనాడు మన ప్రభుత్వ హయాంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చినాం. మరి ఆర్టీఓ ఆఫీస్కు ఇప్పటివరకు బిల్డింగ్ తెలియదు. అదేవిధంగా నూతన ఎంపీడీఓ ఆఫీసులు తహసీల్దార్ ఉన్న మండలాలు వచ్చినాయి. ఆ 3 మండలాల్లో ఇవాళ మరి కనీసం ఇవాళ వాళ్ళకి బిల్డింగ్ లేవు, కిరాయి బిల్డింగ్లలో ఉంటున్నారు. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఏదైతే జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు ఏ అవకాశం విద్యాపరంగా మీ చేతిలో ఉంటే వాటన్నిటిని మంజూరు చేయి. ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గం అంటే గతంలో ఎప్పుడు కూడా మా గురువారిలో జానారెడ్డి గారు దేవరకొండ నియోజకవర్గము నాది అన్నట్టుగా వారు ఎప్పుడు కూడా భావించి మమ్మల్ని కన్న బిడ్డలాగా చూసుకున్నాడు. అదేవిధంగా ఇవాళ మీరు మరి కూత పక్కనే పక్కనే ఉన్నా నేను. ఈ నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గం నల్లగొండలో ఉన్నా నీ నియోజకవర్గం లాగానే భావించి ఇవాళ దేవరకొండ నియోజకవర్గానికి కావలసినటువంటి తాగునీరు, సాగునీరు, ముఖ్యంగా మిషన్ భగీరథకు సంబంధించి మిషన్ భగీరథ నీళ్లు మా నియోజకవర్గంలో ఇవాళ రావట్లేదు. అందుకే మిషన్ భగీరథకు సంబంధించి ఇవాళ మున్సిపాలిటీకి మరి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఇవాళ కోదండపురం నుంచి మున్సిపాలిటీకి తేవాలని, అదేవిధంగా డిండిలో నూతన ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చన్నపేట, నేరడుగుమ్ము, డిండి ఈ ప్రాంతాలకు తాగునీరు ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు మాకు గతి లేవు. అందుకే మా అన్నగారు మీకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ ప్రాంత సమస్యలన్నిటి కూడా మీరు పెద్ద మనసు చేసుకొని ఈ ప్రాంతానికి కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఎంఈఓ ఆఫీస్ కావచ్చు, ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు, ఈ కార్యక్రమాలన్నిటి కూడా ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కూడా కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. ముఖ్యంగా మా మంత్రివర్యులు, మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా ఉన్నారు. ఆ లిఫ్టులన్నీ కూడా పూర్తి కాలేదు, అవి త్వరగా పూర్తి చేయాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, మా ఉత్తమ్ కుమార్ గారికి కోరుతా ఉన్నారు. వాళ్ళు చాలా చొరవ తీసుకొని ఇప్పటికే చాలా వరకు మరి ఇరిగేషన్ సంబంధించిన నాకు సహకారం చేస్తున్నారు. అదేవిధంగా మా మంత్రి గారు వెంకరెడ్డి గారు కూడా మరి ముఖ్యంగా సహకరించి ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి కార్యక్రమంలో నాకు సపోర్ట్గా ఉన్నారు. మీ ఆశీర్వదించండి. ఈ దేవరకొండ బిడ్డ మీ తమ్ముడన్నా. అందుకనే మీరందరూ కూడా ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిన ఈ దేవరకొండ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవ శాసనసభ్యులు బాలు నాయక్ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలతో ఆనరబుల్ మినిస్టర్ రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం.